ఎక్కువ మసాలాలు ఏమి వాడకుండా ఇంట్లో దొరికి వాటితోనే సింపుల్గా అయితే చికెన్ కర్రీ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా పక్కా అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది చికెన్ కర్రీ. బ్యాచిలర్లు అయినా సరే చాలా త్వరగా అయితే చేసుకోవచ్చు. అంత సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. నేను చెప్పే విధానం ఆ విధంగా ఉంటుందండి. చాలా సింపుల్గా అయితే చెప్తాను నేను చికెన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కడాయి అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అయితే పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా మగ్గనివ్వాలండి. తర్వాత మనం చికెన్ అయితే సాల్ట్ వేసి నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్ని ఈ విధంగా అయితే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్న దానిలో అయితే వేసి కొద్దిగా కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలు అయితే మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. వాటర్ అనేది మొత్తం ఎగిరిపోయి ఈ విధంగా అయితే అవుతుంది. తర్వాత మనం తగినంత కారం అయితే వేసుకోవాలి. తగినంత కారం అయితే వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ముక్కలకు కారం బాగా పట్టే విధంగా ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలండి. స్పూన్తో మొత్తం కలుపుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని చికెన్ ఉడకడానికి కొద్దిగా అయితే వాటర్ అయితే వేసుకోండి. ఒక వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని మరొక 5 నిమిషాలు అయితే ఉడకబెట్టుకున్న తర్వాత చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి. బ్యాచిలర్స్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా అయితే చికెన్ కర్రీ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.